హాయ్ అండి, నమస్తే. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు దేవుడిని ఏం కోరుకుంటారంటే, మా ఇంటికి చుట్టాలు రానివ్వకండి అని చెప్పని అంటారు. రానివ్వద్దు దేవుడా అని అనుకుంటాం. అవునంటారా కాదంటారా? అంటే ఇప్పుడు ఉండే ధరలు అంత మండిపోతున్నాయి. సంపాదించే డబ్బు మనకే సరిపోతుంది కాబట్టి దీనికోసం ఎవరైనా చుట్టాలు వస్తే అప్పులు మాత్రం చేయొద్దు. అప్పుల పాలవ్వద్దండి. పక్కింటోళ్ళ దగ్గర, ఎదురింటోళ్ళ దగ్గర ఉండే ఈఎంఐలు కట్టుకోలేక ఇదైపోతున్నాము. సో వచ్చిన వాళ్ళు ఒక పూట ఉండేసి వెళ్తారండి. సో దీనికి గాబరా పడాల్సిన అవసరం లేదు. నేను చెప్పిన వాటిలో మీకు ఏదంటే అనువుగా ఉంటుందో అది పెట్టేసేయండి. ఆల్రెడీ ఊరగాయ అంటారా, ఆల్రెడీ ఇంట్లో ఏ మూలనో ఉంటుంది. ఒక ఆమ్లెట్ లేదా బాయిల్డ్ ఎగ్, ఇవంతా హెల్తీ అండి. ముద్దపప్పు 5 నిమిషాల్లో చిటికలో అయిపోతుంది. రసము, పెరుగు, ఒక పచ్చడి చేయగలిగితే పచ్చడి, అప్పడం. ఇంక దీనికి మించి ఇంకేం కావాలండి మనిషికి పొట్ట నిండేదానికి? కాకపోతే రాగానే ఒక లెమన్ జ్యూస్ అనేది ఇచ్చేసేయండి. అందరి ఇళ్ళల్లో ఉండేది. చీప్ అని కాదండి, ఆరోగ్యానికి చాలా మంచిది. దీనికంటే ఇంకేం కావాలండి చెప్పండి? మాట్లాడలేదు, పెట్టలేదని చెప్పి నోరు ఎప్పుడూ పెడుతుందండి అని అంటూనే ఉంటుంది. నాలుగుకి నరం లేదు కాబట్టి అటు మాట్లాడుతుంది, ఇటు మాట్లాడుతుంది. పెద్దగా పట్టించుకోరు. ఒక వారం 10 రోజులంగానే వాళ్ళే మర్చిపోతారండి. వాళ్ళు పెట్టలేదు అని చెప్పి లేకుండా పక్కన వాళ్ళ దగ్గర అప్పు తీసేది మాత్రం దయచేసి మానేసేయండి. మన లైఫ్ బాగుండాలి అని చెప్పి కోరుకోండి. ఎవరైనా వస్తే అన్నం పెట్టలేదనే బాధ కంటే, అబ్బా ఇన్ని ఐటమ్స్ పెట్టామని చెప్పి తృప్తిగా ఉంటుంది. మీకే ఆలోచించండి ఒకసారి. థ్యాంక్ యూ.